హాయ్ ఫ్రెండ్స్, నేనైతే తిరుపతికి వెళ్ళాను. ఇలా ధర్మవరంకి వెళ్ళి ట్రైన్ ఎక్కానండి. ట్రైన్ జర్నీ చేశాం. ధర్మవరం టు తిరుపతి ట్రైన్ ఎక్కాను. జనరల్ ట్రైన్ ఇది, కొంచెం స్లోగా పోతుంది. కానీ చూడండి ఇలా పోతున్నాము. రైల్వే స్టేషన్లో దిగామండి. 4 కలాను విష్ణు నివాసంలోకి వెళ్ళాము. విష్ణు నివాసంలో టికెట్లు ఇస్తారు, అక్కడ తీసుకున్నాము. ఆ నైట్ అక్కడే స్టే చేసి ఉదయమే బయలుదేరామండి అలిపిరి దగ్గరికి వెళ్ళి ఇలా ఇంకా స్టార్ట్ అవుతున్నాము. ఇలా ఫస్ట్ మేటికి ఇలా టెంకాయ కొట్టుకొని పూజ చేసుకొని స్టార్ట్ అవుతాం. చూడండి అందరూ ఎలా ఉన్నారో. స్టార్టింగ్లోనే ఇలా ఉంటుందంటే దర్శనానికి పోతే ఇంకా ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. నేను చూడండి అక్కడ టెంకాయ కొడుతున్నాను. ఫస్ట్ మేటికి టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తే మనకి ఏదైనా అడ్డంకులు లేకుండా బాగా జర్నీ సాగుతుందని అది ఒక ముక్కు, అంతే నమ్మకం మాకు. చూడండి ఇలా అందరూ ఎలా తోసుకుంటున్నారు చూడండి. తిరుపతికి ఏ వీక్లీ అదే సమ్మర్స్లో పోతే ఇలా ఉంటుంది. ఏదైనా సెలవుల్లో వెళ్ళకూడదు. స్కూల్స్ ఉన్నప్పుడు, స్కూల్స్ లేకుంటే చాలా అసలు వెళ్ళేకే ఉండదు. టెంకాయ కొట్టి బయలుదేరాను చూడండి. ఇంకా మెటికల్ ఎక్కుతున్నాము. స్టార్టింగ్ మెటికి ముక్కొని ఎక్కుతున్నాం. చూడండి ఎంట్రీ గోపురం ఇలా ఉంటుంది. గోపురం కింద పోతాము. చూడండి నేను అక్కడ ఎంట్రీ గోపురం కింద పోతున్నాం. చూడండి పోతున్నాం. ముక్కు వాళ్ళు ఉండే వాళ్ళు కుంకుమ పసుపు పూసుకుంటారు. ముక్కు వాళ్ళు ఉండే వాళ్ళు ఇంకా కర్పూరం కూడా వెలిగిస్తారు. దీపాలు పెట్టుకుంటుంది మెడికల్కి. చూడండి ఇది గాలి గోపురం దగ్గరికి వెళ్ళాను. మళ్ళా మెటికల్లు ఉన్నాయి చూడండి. గాలిగోపురం దగ్గరికి వెళ్ళాను. ఇంకా అంతా మెటికల్లు అయిపోయి వాటికి 2000 మెటికల్లు అయిపోయి ఉంటాయి. ఇంకా 1500 ఉంటాయి. ఇంకా గాలిగోపురం దగ్గర వెళ్ళాక చూడండి అన్ని హోటల్స్. ఇక్కడ మన ఆస్తులు రావేసుకుంటారు హోటల్స్లో వాళ్ళు. అన్నీ ఏం తినాలన్నా ఇక్కడ రేటేను. గాలిగోపురం దగ్గర టేస్టింగ్ బాగుంటుంది, కానీ రేట్ ఎక్కువ. ఇక్కడ చూడండి దుప్పేది జింకలా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళాను. మధ్యలో ఉంటుంది కదా ఆంజనేయ స్వామి. ఎవరైనా అలిపిరి మెట్ల గుండా పోతే ఎవరైనా ఇక్కడ పోవాల్సిందే. ఇక్కడ దర్శనం చేసుకున్నాం ఆంజనేయ స్వామిని. చూడండి ఇలా చిన్న విగ్రహం, ఇలా పెద్ద విగ్రహం ఉంటుంది. మధ్యలో ఉంటుంది అలిపిరి మెట్లలో పోతూ ఉంటే. గాలిగోపురం తర్వాత ఇంకా ఈ కపై నరసింహస్వామి కూడా ఉంటుంది. అది వీడియో ఇంకా దీంట్లోకి జాయిన్ చేయలేదు. నెక్స్ట్ వీడియో చూద్దాం. ఇక్కడ చూడండి కొడతా ఎలా ఉందో, రెడ్ కలర్లో ఉంది. ఇక్కడ చూడండి లోయలు ఎలా ఉన్నాయో. అని చూస్తే భయపడతారు కదా. ఇది మోకాళ్ళ పర్వతం అండి. ఇలా ఇక్కడ నుండి మోకాళ్ళతో నడుస్తారు కొంతమంది. ముక్కు వెళ్ళిన వాళ్ళు అంతా నడుస్తారు, లేకుంటే కొన్ని నడిచి ఇంకా మామూలుగా నడుస్తారు. మేము కూడా నడిచేసాము. ఇలా నడిచి ఇంకా ఎండింగ్ లేక వచ్చాము చూడండి. ఎండింగ్స్లోకి వస్తే ఇక్కడ లాస్ట్ ఏదైనా కుంకుమ పుష్పాలు మీరేంటి చేస్తాము. ఇక్కడ చూడండి ఇదే ట్యాటూ బాగుంటుంది. ఇక్కడ తిరుపతిలో ఇదే స్పెషల్. లోపల ఎలా తీసుకోవాలి వీడియో తీసుకునేరు కదా, ఇక్కడే ఎవరైనా తీసుకోవచ్చు వీడియో అంతే. ఇది మా ఫ్యామిలీ అంతా, మేము మా అమ్మ వాళ్ళ పిల్లలంతా వెళ్ళాము. ఇది దేవుడు.